వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండువా. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నికలు జరుగుతున్న సమయంలో రేపు ఉదయం ఎన్నికలు జరుగుతాయనగా ఈరోజు నాగార్జున సాగర్ వద్ద ఏ స్థాయిలో రెండు రాష్ట్రాల పోలీసులు కూడా అక్కడ తలపడతాం కానీ అదేవిధంగా అధికారుల మధ్య ఒక వాగ్వివాదం కానీ చోటు చేసుకుంది. సో ఇది తెలంగాణ ఎన్నికల క్రమంలో ఈ ఇష్యూ నల్లిఫై అయిపోయినప్పటికీ నాగార్జున సాగర్ దగ్గర ఉన్న పరిస్థితిని కేంద్రం తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ అదొక ఫూలిష్ చర్యగా అయితే మిగిలిపోయింది. అప్పటికప్పుడు ఎప్పుడు కూడా ఒక అతి పెద్ద ప్రాజెక్ట్ దగ్గర రెండు రాష్ట్రాల ఇరిగేషన్కి సంబంధించి అతి కీలకమైన ప్రాజెక్ట్ దగ్గర ఒక గొడవ ఒక చిన్న ఇష్యూను వచ్చిందంటే అది ఈజీగా ఉండే అవకాశం లేదు. కొన్ని రోజుల పాటు అక్కడ ఏమైనా జరిగితేనో నిజంగా ఫ్లేరప్ అయ్యే సిచ్యువేషన్ ఉంటేనో అక్కడ నిజంగా గొడవ స్టార్ట్ అవుతుంది. గతంలో అలాగా శ్రీశైలం దగ్గర ఇష్యూ అయిన విషయం మనకు తెలిసిందే. టీడీపీ అండ్ దెన్ ఏదైతే కేసీఆర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏపీలో అండ్ దెన్ కేసీఆర్ తెలంగాణలో సీఎంగా ఉన్న సమయంలో. బట్ మొన్నటి వరకు కూడా అప్పటిదాకా ఎలక్షన్ ముందు రోజు వరకు ఎలాంటి హడావిడి లేకుండా హఠాత్తుగా ఎలక్షన్ ముందు రోజు నైట్ మాత్రమే ఆ ఇష్యూ తెర మీదకి వచ్చింది. అయితే ఆ ఇష్యూని ఎవరు కూడా తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ సమాజము సీరియస్గా తీసుకోలేదు. తెలంగాణలో ఉన్న పొలిటికల్ పార్టీస్ కూడా అధికార పార్టీతో సహా ఆ రోజు మిగతా పార్టీలు కూడా సీరియస్గా తీసుకోలేదు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం జరిగింది. ఇక్కడ ఈ ఇష్యూ వెనుక అసలు కారణం ఏంటి, ఈ ఇష్యూ తెర మీదకి రావడానికి కారణం ఏంటి అనే చర్చ అయితే మాత్రం కొంతమందిలో అనేక అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనకి కేసీఆర్తో ఉన్న సత్సంబంధాల దృష్ట్యానే ఒక సెంటిమెంట్ను ఫ్లేరప్ చేసే ప్రయత్నంలోనే కేసీఆర్కి హెల్ప్ చేశారు ఈ విధమైన ఇష్యూని తీసుకొచ్చి అనేది అయితే కొన్ని లీక్లు వచ్చాయి. ఆ విధంగా ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ విషయం యాక్చువల్గా అటు ఎన్నికల పరంగా చూసినా అప్పటికప్పుడు తెర మీదకి వచ్చిందని కాబట్టి ప్రజలు కూడా పట్టించుకున్న సందర్భం రాలేదు. ఓటర్లు కూడా అసలు ఒక ఇష్యూ జరిగిందన్న ఆలోచన కూడా ఓటర్లకు లేదంటేనే ఆ ఇష్యూని ఎంత కామెడీగా ఎంత నాన్ సీరియస్ ఇష్యూగా తీసుకున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. అయితే అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడు నాగార్జున సాగర్ ఇష్యూని ఎందుకు ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేశారు, నిజంగానే ఆయన ప్రయత్నం చేస్తే కేసీఆర్కి హెల్ప్ చేసే ఒక హిడెన్ ఎజెండానే దాంట్లో ఉందా అనేది కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే వీటన్నిటికీ సంబంధించి ఈరోజు కొన్ని లీక్లు అయితే వైసీపీ నుంచి కూడా వస్తున్నాయి. ఈరోజు మనం చూసినట్లయితే దీనికి అంతటికీ కారణం ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే దీని వెనుక వాస్తవం ఎంత ఉందని మనం ఒకసారి చూసినట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఆయన తొడా చైర్మన్గా చేస్తున్నారు వైఎస్ హయాంలో. వైఎస్కి కూడా చాలా ఒక అనుంగు శిష్యుడిగా ఆయన ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీలోకి వచ్చారు. 2014లో చంద్రగిరి టికెట్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలిచినారు. మరోసారి 2019లో కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన క్రమంలో చెవిరెడ్డి ఎమ్మెల్యే కూడా అయ్యి ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే అటు అర్ధబలం అటు అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా కూడా చెవిరెడ్డికి పేరుంది. మరోవైపు అటు పార్టీలకు అతీతంగా కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఇక ఎప్పుడైతే 2019 ఎన్నికల పరిణామాల తర్వాత చెవిరెడ్డికి క్యాబినెట్లో అవకాశం అయితే దక్కలేదు 2 సార్లు. అదే జిల్లా నుంచి ముందుగా నారాయణ స్వామి లాంటి వాళ్ళకి, ఆ తర్వాత పెద్దిరెడ్డి రోజా లాంటి వాళ్ళకి అవకాశం దక్కినా బట్ చెవిరెడ్డి మాత్రం పక్కనే ఉండిపోయారు. ఈవెన్ టీటీడీ బోర్డు చైర్మన్ కూడా భూమన్కే దక్కడం జరిగింది ఇటీవల. బట్ చెవిరెడ్డి మాత్రం జిల్లా రాజకీయాల్లోనే కాదు అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా చక్రం తిప్పే స్థాయికి అయితే వచ్చున్నారు. ఆ ఒక దశలో సాయిరెడ్డిని పక్కన పెట్టిన సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక అనుబంధ విభాగాల బాధ్యతలను కూడా చెవిరెడ్డికి ఆయన అప్పగించారు. ఈ క్రమంలోనే అటు పార్టీలోని ఇటు ప్రభుత్వంలో కూడా చెవిరెడ్డి నెంబర్ 2గా మారారనే చర్చ కూడా జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెట్టేలా చెవిరెడ్డి కూడా వ్యవహరిస్తున్నారన్న ఒక వాదనలు కూడా వచ్చాయి. బట్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్థాయిలో చెవిరెడ్డికి అయితే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఏదైతే చెవిరెడ్డి మంత్రి పదవి లేకపోయినప్పటికీ అదే స్థాయిలో పార్టీ తరఫున వర్క్ చేస్తూ వచ్చారో, అనుబంధ విభాగాల బాధ్యతలను తన చేతిలోకి తీసుకున్నారో, అప్పటి నుంచి తనకంటూ ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు ఏదైతే రిషి అండ్ ప్రశాంత్ కిషోర్ టీములతో జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ పనితీరు మీద, ఎమ్మెల్యేల పనితీరు మీద సర్వేలు చేయించుకుంటున్నా చెవిరెడ్డి కూడా పర్సనల్గా ఒక టీం అంటూ ఉంది. ఆయన కూడా ఎప్పటికప్పుడు సర్వేలు చేసుకుంటూ ఉంటారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఈ ఫీడ్బ్యాక్ని జగన్మోహన్ రెడ్డికి కూడా అందిస్తూ ఉంటారు. అయితే ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో చెవిరెడ్డి లాంటి వాళ్ళు అండ్ దెన్ ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేశారు, టీఆర్ఎస్ తరపున పనిచేశారు. తమ టీములను కూడా పెట్టి వాళ్ళ తరపున సర్వేలు కూడా చేయించారు. ఇది వాస్తవం. ఇది ప్రచారార్థాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు చూసినప్పుడు కూడా జనాలకు అర్థమైంది ఇది. అయితే ఎప్పుడైతే ఈ స్థాయిలో వీళ్ళు తెలంగాణలో ఇంపోజ్ చేయబడ్డారో అప్పటి నుంచి కూడా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి తన సొంత మీడియాతో కొన్ని సర్వేలు చేయించుకోవడం జరిగింది. అయితే ఈ సర్వేలో కాంగ్రెస్కి ఎడ్జ్ ఉందనే ఒక సమాచారం రావడంతో జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డిని కూడా పిలిపించుకున్నారనేది మనకు సమాచారం. అయితే చెవిరెడ్డి తన సొంత టీంతో సర్వే చేయించారు. స్లైట్ ఎడ్జ్ మాత్రమే కాంగ్రెస్కి ఉంది. ఒక 2-3 అంశాల్లో కేసీఆర్ని మనం పుషప్ చేసినట్లయితే అది కేసీఆర్కి ఈజీగా ఎడ్ తీసుకునే అవకాశం ఉందని ఆయనకు సమాచారం ఇచ్చారంటున్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అండ్ చెవిరెడ్డి కలిసి నైట్కి నైటే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఏదైతే ఈ హడావిడికి ఒక పెద్ద హడావిడికి అయితే తెరదీశారు. అదే ఒక వారం ముందో ఒక 10 days ముందో ఈ హడావిడి జరిగినట్లయితే నిజంగానే అది చర్చనీయాంశమైన ఒక ఇష్యూగా ఉండేది. అటు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈ ఇష్యూని
ఏం చేయాలో అర్థమయ్యేది ఉండేది కాదు. అధికార పార్టీకి కూడా దీన్ని ఒక 2 రాష్ట్రాల మధ్య తగాదాలాగా మార్చే అవకాశం కూడా ఉంటుండేది. ఎందుకంటే కొద్దిగా స్పేస్ ఉన్నా, కొద్దిగా ఎన్నికలకు ముందు టైం ఉన్నా. కానీ రేపు ఉదయం ఎన్నికలు అనగా తెలంగాణలో నైటే ఈ ఇష్యూని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత కేసీఆర్కి ఎడ్జ్ వస్తుందేమో, 2 రాష్ట్రాల మధ్య తగాదాగా దీన్ని కన్వర్ట్ చేసినట్లయితే అని జగన్మోహన్ రెడ్డి ఎందుకో అంచనాలు వేసినా, బట్ ఆ ఇష్యూని పట్టించుకున్న పాపానైతే తెలంగాణ ప్రజలు పోలేదు. తెలంగాణ ఓటర్లు కూడా అసలు ఆ ఇష్యూని లైట్ అయితే తీసుకున్నారు. ఈ ఇష్యూ ఎక్కడా కూడా తెలంగాణ ఎన్నికలను అయితే ప్రభావితం చేయలేదు. అయితే ఆ ప్రభావితం చేయకపోగా అటు సోషల్ మీడియా వేదికగా కూడా చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. ఎప్పటి నుంచో లేని ఇష్యూ అప్పటికప్పుడు నైట్ అప్పటికప్పుడు ఎలా ఇలాంటి ఇష్యూ క్రియేట్ అయింది అనేది అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన చిన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో అందుకే ఈరోజు ఆ ఇష్యూ అయితే అంత ఇంపాక్ట్ చూపించలేదు. బట్ ఈ పరిణామాల తర్వాత చెవిరెడ్డి అందించిన ఫీడ్బ్యాక్ కారణంగానే తాను ఇలాంటి డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేశానని కూడా జగన్మోహన్ రెడ్డి అటు చెవిరెడ్డి మీద కూడా మండిపడ్డట్టయితే వార్తలు వస్తున్నాయి. మరి చెవిరెడ్డి చేసిన ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుని మరి ఎలా నమ్మారనేది ఒక చర్చ అయితే ఈరోజు అదే ఇష్యూ ఏపీలో ప్రతిపక్షాల్లో కూడా ఆయుధమవుతూ వస్తుంది. పాదయాత్రలో ఉన్న లోకేష్ కూడా ఇప్పటికే ఈ ఇష్యూను ఒక కామెడీ ఇష్యూగా తెర మీద తీసుకొచ్చి జనానికి పరిచయం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆయన. మరి ఈ విషయంలో చెవిరెడ్డిని ఇప్పటికే క్లాస్ పడిందని కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒక చర్చ, కొన్ని లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తానికి కేసీఆర్ని మరోసారి సీఎం చేసే దిశగా ప్రశాంత్ కిషోర్ తరహాలోనే ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి కలిసి తెర మీద తెచ్చినా అది మాత్రం ఒక విఫల ప్రయోగంగా మిగిలిందని మనం చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.